వయసు పైబడుతున్న కొద్దీ మనలో చాలా మందికి మూత్రగండాలు పెరుగుతూ ఉంటాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. మూత్రాన్ని ఆపుకోలేకపోతూ ఉంటారు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం వెనుక షుగర్ జబ్బుతో పాటు మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల కూడా ఓ కారణమే అంటారు డాక్టర్లు. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా అతిమూత్రం, మూత్రాన్ని ఆపుకోలేకపోవటం వంటి ఇబ్బందులు తప్పించి ఇదేమంతా ప్రమాదకరమైందేమీ కాదు. కానీ కొంతమందిలో ఇవే లక్షణాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మొదలవ్వచ్చు. కాబట్టి ఒక వయసు వచ్చాక ప్రోస్టేట్ గ్రంథి పనితీరుపై ఎప్పుడూ ఓ కన్నేసుంచాలి. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా తలెత్తే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మగవారిలో 50 ఏళ్లు దాటాక ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బటం చూస్తూ ఉంటాం. మూత్రాశయం దిగువన మూత్రనాళం చుట్టూ కరుచుకుని ఉండే ఇది చాలామందిలో క్రమంగా సైజు పెరుగుతూ వస్తూ ఉంటుంది. మూత్రాశయం మూత్రనాళం మీద ఒత్తిడి కలగజేస్తుంది. దీంతో మూత్రం ధార సన్నబడటం, ధార రెండుగా పడటం, పూర్తిగా విసర్జన కాకపోవటం, తరచూ బాత్రూంకు వెళ్లాల్సి రావటం వంటి ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించటం మంచిది. కొన్ని పరీక్షలతో సమస్యను గుర్తించి పరిష్కార మార్గం చూపుతారు. అయితే ఒక్క మందులే కాదు, కొన్ని తేలికైన ప్రవర్తన మార్పులతోనూ ప్రోస్టేట్ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందొచ్చు. రాత్రి పడుకోవటానికి 1-2 గంటల ముందు నీరు, ద్రవాలు తీసుకోవటం మానేయాలి. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ద్రవాలు మితంగానే తాగాలి. మూత్రం వస్తున్నట్లు అనిపించగానే బాత్రూంకు వెళ్ళాలి. బలవంతంగా ఆపొద్దు. మూత్ర విసర్జనకు వేళలను నిర్ణయించుకోవాలి. మూత్రం రాకపోయినా కూడా ఆ సమయంలో విసర్జన చేయాలి. బాత్రూంకు వెళ్ళినప్పుడు మూత్రాశయం పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు విసర్జించాలి. దీంతో తరచూ బాత్రూంకు పరిగెత్తాల్సిన అవసరం తప్పుతుంది. అలర్జీ, ముక్కు దిబ్బడ తగ్గటానికి సొంతంగా కనుక్కుని వాడి కొన్ని మందులతోనూ మూత్రం ధార నెమ్మదించవచ్చు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి మందులు వాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఈ జాగ్రత్తలు ప్రోస్టేట్ పెరుగుదలతో తలెత్తే సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనాన్ని అందిస్తాయి.